హలో ఫ్రెండ్స్, హిట్ 3 ది థర్డ్ కేస్. మీ సంగతి నాకు తెలియదులే, కానీ మీరు ఏ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ కోసం ఎంతలా వెయిట్ చేస్తారో నేనైతే ఈ హిట్ సిరీస్ కోసం ప్రతి ఒక్క హిట్ చేస్తాను అనమాట. నాకు విశ్వక్ సేన్ అంతగా నచ్చడు, అయినప్పటికీ ఆయన హిట్ మూవీ చూసిన కానుండి ఈ హిట్ సిరీస్కి చాలా పెద్ద అభిమానం అయిపోయా. ఆ తర్వాత అడిషేషు, ఇప్పుడు చూసుకున్నట్లయితే నాని, నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన ఖైదీ హీరో కార్తీక్ అని తెలిసిన తర్వాత దీని మీద ఇంకా ఎక్స్పెక్టేషన్స్ హై అని లేచినాయి. సో ఈ సినిమా May 1st రిలీజ్ అవుతుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ట్రైలర్ చూశాక నా ఒపీనియన్ నచ్చలేదు, ఏమాత్రం కూడా నచ్చలేదు అనమాట. ఎందుకు నచ్చలేదు, ఈ స్టేట్మెంట్ ఇవ్వాలంటే నిజంగా గుద్దలు దమ్ము ఉండాలి. ఎందుకు నచ్చలేదు అనేటటువంటి లాస్ట్లో చెప్తా. వీడియో అయితే చివరి దాకా చూడండి, మీకైతే క్లారిటీ వస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ కూడా నాకైతే మ్యాచ్ అవ్వాలి, హానెస్టీగా చెప్తున్నా. ముందైతే మనం చూద్దాం, చూసిన తర్వాత అసలు నచ్చకపోవడానికి గల కారణం ఏంటి అనేటటువంటిది డెప్త్ మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. లెట్స్ డైవ్ ఇన్. వాల్పేపర్ సినిమా. సార్, క్రిమినల్స్ ఉంటే భూమి మీద 10 feet సెల్లో ఉండాలి, లేదంటే భూమిలో 6 feet హోల్లో ఉండాలి. బిహేవియరల్ కరెక్షన్ అవని ఏ క్రిమినల్ కూడా సొసైటీలో ఫ్రీగా తిరగడానికి వీలు లేదు. అలా ఫీల్ అవ్వడానికి పర్సనల్గా ఎఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మాటలు ఏం మాట్లాడాలి చెప్పండి. స్టార్టింగ్లోనే ఏదో నరుకుతుడు, బ్లడ్ పూసుకుంటాడు, బ్లడ్ బాత్ సృష్టిస్తాడేమో అని అనుకుంటే క్లాస్ బిక్తాడు. క్రిమినల్స్ అనేటటువంటి వాడు భూమి మీద ఉండకూడదు, లేదా వాడిని చచ్చిపోవాలి. ఇది చాలా సినిమాల్లో మనకు చూపించినటువంటి పాయింటే, కానీ ఇందులో ఏమంత గొప్పగా చూపించారు అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లేదు. సో స్టార్టింగే క్లాస్ తీసుకోవడం అంత కన్వీనియన్స్గా లేదనమాట. ఇదైతే హానెస్టీగా చెప్పొచ్చు. పోలీసు వాడైతే చాలు, పర్సనల్ లైఫ్ ఏం కావాల్సిన అవసరం లేదు, పోలీసు వాడైతే చాలు. అమ్మో, ఇది చెప్తుంటే నాకు కూర్చో ఎట్ట ఉంది నాకైతే. మరి ఇంత రూడ్గుంటే మట్టికి ఎంకరేజ్ చేయలేం భయ్యా. ఎందుకంటే మీరు మార్కో సినిమా చూసారా, అది చాలా మంచి సినిమా. అసలు ఫస్ట్ స్టార్టింగ్ కానుండి లాస్ట్ 20 నిమిషాల దాకా అయితే నాకు భయంకరంగా నచ్చినటువంటి సినిమా. హాలీవుడ్ లెవెల్లో ఉంది. లాస్ట్కి చిన్నపిల్లగాల్ని సిలిండర్తో కొట్టడమైనా, నరకడమైనా చేయటం, ఆ బేబీని తీర్చి అమ్మ వాంతో చేసింది ఆ సినిమా మీద. మీరు మార్కో దరిద్రంగా ఉందని చెప్పి నేను ఎంతమందితో వాదన పెట్టుకోవడానికి నేను రెడీగా ఉంటాను అనమాట. అలాంటి కాన్సెప్ట్తో వీళ్ళు వస్తున్నారని 9 నెలల గర్భవతి అంటున్నారు. ఎంత సైకో అయినా కానీ అలా చూపించడం ఒప్పుకోదు భయ్యా. నిజంగా హార్ట్ అయితే యాక్సెప్ట్ చేయదు. మీరు ఇప్పుడు ఇంత ఓవర్గా మాట్లాడుతానేది బ్రో మీరు అనొచ్చు. నేను చూసినా అనమాట, నేను రీసెంట్గా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చూసా. అలా తీయడం రాంగ్, మీరు ఎన్నేం చెప్పండి. సో ఆ పదం విన్న తర్వాత నాకు ఇది అనిపించింది. ఆ తర్వాత బాబు మీద కత్తి పెడుతున్నారు కదా, యాక్సెప్టబుల్గా లేదు. మరి సినిమాలు ఎలా చూపిస్తారు. నిజంగా ఆ బాబుని ముక్కలు నరికితే మట్టికి కాండ్రించి ఊసి బయటకు వస్తాను నేనైతే, దాంట్లో డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. అక్కడక్కడ తెల్లగడ్డం, గరికపాటి గారు వచ్చారుగా. తార్ రంగంలోకి ప్రవేశిస్తాడు. ఒక్క ప్రాణాన్ని కాపాడడానికి ఎన్ని అహోరాత్రములు కష్టపడతాడు. ఆయనకి అందరినీ చంపడం కాదు ఇది, ఓన్లీ ఒక్క ప్రాణాన్ని సేవ్ చేయడం అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. చూస్తే అందరూ ఇలానే పారిపోతారా? కేజీఎఫ్ హీరోయిన్గా ఇదేం ఇత్తోకే నరుకుని ఇత్తాలి, ఇది యాక్సెప్ట్ చేస్తా నేను. కానీ పిల్లగాళ్ళని చంపటం, ప్రెగ్నెంట్ జోలి పోవటం అసలు యాక్సెప్ట్ చేయను. అర్జున్ సర్కార్ మృగాల మధ్యలో ఉంటే సర్కార్. సో ఒక సింపుల్ స్టోరీ అనమాట, అది ఏం లేదు, చాలా ఇదిగా ఉంది. ఒక కేసు బట్టి హీరో అయితే ప్రయాణిస్తారు అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ హాఫ్లో ఒక ప్రెగ్నెంట్ లేడీ మిస్ అయ్యింది, లేదా చిన్నపిల్లగాళ్ళు మిస్ అవుతారు, వాళ్ళని ఎత్తుక్కుంటూ మన హీరో వెళ్తాడు. ఇక్కడ దాకా మనకు చూపించేది ఫస్ట్ హాఫ్. అండ్ లవ్ స్టోరీ కూడా మనకైతే ఫస్ట్ హాఫ్లో కొద్దిగా చూపించేస్తారు. ఇప్పుడు ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యేది ఏదైతే ఉందో ఇది సెకండ్ హాఫ్ అనమాట. ఇదంతా కూడా కొద్దిగా యూనిక్గా ఉంది, హాలీవుడ్ లెవెల్లో ఉంది. అంటే మన హీరో ఒక ప్లేస్కి వెళ్ళడం లాంటిది అయితే మనం అయితే చూడొద్దు. దీన్ని కూడా మనం మ్యాక్సిమం మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. చూసిన తర్వాత కోర్టు మనిషి క్రాస్ చేయలేని ఒక లైన్ ఉంటుంది. టునైట్ వి ఆర్ గోనా క్రాస్ దట్ లైన్. ఇన్ని పరీక్షలకు తట్టుకుని నిగ్గు తేలగలిగినటువంటి శక్తి ఉన్నవాడు తప్ప ధర్మ సంస్థాపన వైపుకి, ధర్మ రక్షణ వైపుకి అడుగు వెయ్యలేదు. ఏందన్న ఈ క్లాస్ మాకు. నేను గెస్ చేసేది ఏంటంటే భయ్యా, మన హీరో సైకోలను పట్టుకొని వెళ్తే వాళ్ళు పెద్ద టీంను పట్టుకుంటాడు అనమాట. సో వాళ్ళల్లో చేరిపోయి తను కూడా ఒక సైకోలాగా మారిపోతాడు. ఇక్కడ ఉన్నందరినీ కూడా బంధించేశారు. బంధించేసి చెప్తాను కదా, ఇప్పుడు
డార్క్ వెబ్ అని ఒక వెబ్ ఉంటుంది అనమాట. మీరు ఆ వెబ్సైట్లో చూడొచ్చు. అది మ్యాక్సిమం మీ అందరికి ఓపెన్ కాదులేండి. ఏంటంటే అందులో ఒక మనిషిని పడుకోబెడతారు, కోస్తారనమాట, నరుకుతారు. మనం పే చేయాలి. ఎగ్జాంపుల్ నువ్వు ఒక 1000 రూపాయలు పే చేసిన అనుకోబడి కన్ను బీకుతారు, 1,00,000 రూపాయలు పే చేసిన అనుకోబడి తల బీకుతారు, అదే 1,00,00,000 రూపాయలు పే చేసిన అనుకోబడి ప్రాణమే తీసేస్తారు. ఇలాంటి సైకో నా కొడుకులు ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం రన్ అయ్యేదే ఆ డార్క్ వెబ్. ఇప్పుడు మీరు క్రోమ్ చూసేది ఏదైతే ఉందో మనకు కనపడేది, కానీ ఇదేదైతే ఉందో నెక్స్ట్ లెవెల్. సో ఆ కాన్సెప్ట్ మీద ఈ సినిమాని తీస్తున్నారు అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. మన హీరో ఒక కొత్త ప్రదేశానికే వెళ్ళిండు. మనిషి చెయ్యలేని మనం చేయగలం, మనిషి క్రాస్ చేయలేనిదే మనం క్రాస్ చేయగలం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి సైకో లీడర్ చెప్పడం అయితే మనమైతే వినొచ్చు అనమాట. పోలీస్ నా పాప నాకు కావాలి. వామ్మో, ఆ పిల్లగాళ్ళు ఏడిపింటే ఏడుపు వచ్చేస్తుంది. దింపిండ్రా, నా కెరియర్ బిగినింగ్ ఏంటన్న మాట ఇది. కెరియర్ బిగినింగ్ నుంచి వింటున్నాను ఈ మాట. దింపుని ఇస్తాలే ఎట్లా నరకాలి నా అసలు ఫీల్ కావు. అమ్మాయిని నిలువునా నరక ఏం ఫీల్ కావాలి, కానీ చిన్నపిల్లగాలు తోలిపోతేనే కొద్దిగా ఒప్పుకోదు ఈగో. ఊరు 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 బాలిగా ఏందా నరుకుర్రు. అర్జున్ సర్కార్ అమ్మ మొగుడు మంది ఎక్కింది. Hit 3, the third case. ఎట్ట పోతుందో చూడండి. రక్త చరిత్ర సినిమాలో పోతారుగా. ఎన్ని భాషల్లో రిలీజ్ అవుతుంది? 5 భాషల్లో రిలీజ్ అవుతుంది. శైలేష్ అర్జున్ సర్కార్ బ్లడ్ పూసుకొని అట్టుండేది భయ్యా. May 1st, 2025. హిట్ 3rd కేస్. ఇంత బాగుంది కదా నా కొడకా, నీకు ఎందుకు నచ్చలేదా అని చెప్పి మీరు నన్ను తిట్టొచ్చు. చెప్తాను ఆయన ఎందుకు నచ్చలేదంటే, ఫస్ట్ పాయింట్ చిన్నపిల్లగాళ్ళని ఇలా చూపిస్తారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. చిన్నపిల్లగాళ్ళని నరుకుతారు అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఆ పాయింట్లు కానీ సినిమాలో ఉంటే నేను డే 1 మిమ్మల్ని ఇక దీనేది చేయను అనమాట. అది కాక ఇది పక్కా ఇక అడల్ట్ మూవీ లాగా ఉందనమాట. సో నాకేం నచ్చలేదు అని అంటే మొత్తం చూపించట్లేదు, అంటే మనకేం చెప్పలేదు అనమాట. జస్ట్ ట్రైలర్ని లో ఎక్స్పెక్టేషన్స్ మధ్య వీళ్ళైతే దింపేశారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. దీనికి రీజన్స్ ఉన్నాయన్నమాట. ఉదాహరణకి మీరు మొన్న టాక్సిక్ టీజర్ రిలీజ్ అయింది, దాన్ని చూసి అందరూ కూడా గొద్ద వల్ల తిట్టుకున్నారు. అసలు ఏంది యష్ అన్న, ఏంది కంపు, ఏంది చెత్త, కాండం యాడ్ చేసిన చెప్పి ప్రతి ఒక్కరు తిట్టుకున్నారు. దాన్ని డైరెక్టర్ని ప్రొడ్యూసర్ని ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? ఏంది టాక్సిక్ టీజర్ ఇంత దరిద్రంగా మీరు రిలీజ్ చేశారంటే వాళ్ళు చెప్పింది ఒకటే, కేజీఎఫ్ తర్వాత యష్ మీద అందరికీ కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎంత భయంకరమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంటే అంత భయంకరమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అందరూ కూడా నింగిలోకి వెళ్ళి కూర్చున్నారు. సో ఆ నింగి నుండి, స్కై నుండి కొద్దిగా కిందకి తీసుకురావడానికి మేమైతే టీజర్ని అలా రిలీజ్ చేసాం. సినిమాలో అలాంటి ఏముండో, సినిమా చాలా బాగుంటుంది అని చెప్పి వాళ్ళైతే చెప్పారనమాట. అదేవిధంగా సో మనకు కూడా హిట్ 3 నాని, అది కాక డైరెక్టర్ చూసుకున్నట్లయితే నాని నాకు లైఫ్ ఇచ్చిండు, ఇక నా లైఫ్ ఇచ్చినటువంటి వ్యక్తికి ఎలాంటి సినిమా తెస్తా అనేటటువంటి అన్నీ కూడా చాలామందికి ఉంటాయి అనమాట. సో అవేమీ కూడా మనకి ఇది కాకుండా ఎక్స్పెక్టేషన్స్ తారాస్థాయికి వెళ్లకుండా బేసిక్ మెయిన్ కంటెంట్ కూడా మనకు చూపించకుండా నార్మల్గా సినిమాలో నార్మల్గా ఉన్నటువంటి సీన్స్ని కట్ చేసి ట్రైలర్లో యాడ్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. దీనివల్ల మనకి కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ తగ్గాలని. సో మీరైతే ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోండి. ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్తే సినిమా మట్టికి వేరే లెవెల్ ఉంటుంది, అదైతే డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ట్రైలర్ కటింగ్ కావాలని చెప్పే మెయిన్ పాయింట్లు. ఇప్పుడు సినిమాలో స్టోరీ లైన్ ఏంటి అనేటటువంటిది రివీల్ చేయకూడదు, కానీ సినిమాలో ఏముంటుంది అనేటటువంటిది రివీల్ చేయాలి అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. 3 నిమిషాలు కట్ చేశారు ట్రైలర్. 3 నిమిషాలు అయితే అవసరం లేదు, ఒక 2 నిమిషాలు కట్ చేసినా కానీ బాగానే ఉండదు అనమాట. అర్జున్ సర్కార్ ఉన్నాడు, ఒక కేసు పని మీద ఒక ప్లేస్కి వెళ్తాడు. కానీ అక్కడ చూసుకున్నట్టయితే ఒక కేసు కాదు, 100 కేసులు ఉంటే ఆ కేసులన్నింటినీ కూడా అర్జున్ సర్కార్ ఎలా హ్యాండిల్ చేసిండు, ఎలా డీల్ చేసిండు, ఆ బ్లడ్ బాత్ ఏంది, మరి 4th కేసుకి ఏంటి ఇంట్రడక్షన్ అనేటటువంటిది అంతా కూడా మనమైతే వెయిట్ చేసి చూడాలన్నమాట. ట్రైలర్ ఓకే అని కూడా నేను చెప్పలేను అనమాట. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అయితే దాంట్లో డౌట్ లేదు, కానీ ట్రైలర్ కటింగ్ అయితే కొద్దిగా డిసప్పాయింట్ చేసింది, కొద్దిగా ల్యాగ్ ఉంది అనేటటువంటి ఫీలింగ్ కూడా నాకు కలిగింది అనమాట. ఇది నా హానెస్ట్ ఒపీనియన్. మరి మీకు ఏ విధంగా అనిపించింది ట్రైలర్ అనేటటువంటిది మీ హానెస్టీ ఒపీనియన్ కూడా కింద డ్రాప్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. మరి బాయ్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంతవరకు ఈ వీడియోని షేర్ చేస్తూ ఉండండి. వందే మాత్రం, జై హింద్.